దేవరకొండ నియోజకవర్గంలో మండలం నుంచి జిల్లాకు డబుల్ రోడ్ లేదు అన్నారు. అది చెప్పినా సార్. మండలం నుంచి జిల్లాకు సంబంధించి నేను చెప్పినా సార్. ఆ 8 మండలాల సంగతి నేను చెప్పినాను సార్. అట్లనే సార్ ట్రిపుల్ ఆర్ విషయంలో 2017లో ప్రాజెక్ట్ ఆగిపోయింది అన్నారు సార్. ప్రాజెక్ట్ ఆగిపోయింది, మీరు పట్టించుకోలేదు, మీరు కేంద్రంలో అడగలేదు అన్న మాట మాట్లాడినారు సార్. సార్ యాక్చువల్గా ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టుకి సృష్టికర్త, దాని అంకురార్పణ, దాని ఆలోచన చేసిందే కేసీఆర్ గారు సార్. అప్పుడు తుమ్మల గారు కూడా దాని విషయంలో కేసీఆర్ గారితో పాటు ఢిల్లీకి పోయినారు సార్ చాలాసార్లు. 2015 నుండి పరిశు చేస్తున్న సందర్భంలో అప్పుడు ఫస్ట్ టైం మొత్తం హిస్టరీలోనే సార్ ల్యాండ్ అక్విజిషన్కి స్టేట్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తుందని ఎవరు కూడా మాట ఇయ్యలేదు సార్. అప్పుడు ఆ ప్రభుత్వం మాట ఇచ్చి 50% మేము భరిస్తాము అని మాట ఇస్తే 2015 నుంచి తిరగంగా సార్ 2017లో సూత్రపాయ అంగీకారం తెలిపినారు సార్ ట్రిపుల్ ఆర్కి. 2017లో సూత్రపాయ అంగీకారం తెలిపి నార్థన్ ట్రిపుల్ ఆర్కి సార్, ఉత్తర భాగానికి. అసలు స్టార్ట్ అయింది 2017లో సార్. వాళ్ళ అంగీకారం తెలిపింది 2017లోనే ఆగిపోయిందని వారన్నారు సార్. 2017లో సూత్రపాయ అంగీకారం తెలిపి 2021 మార్చి 5 నాడు భారత్ మాలలో పెట్టినారు సార్. దానికి కూడా 4 సంవత్సరాలు వాళ్ళు తీసుకున్నారు సార్. ఏం చేద్దాం సార్, తిరిగినాం సార్. తిరగలేదని కాదు సార్, ఇగో ఇన్నిసార్లు పోయినాం సార్. ఇగో సార్, ఇది కేసీఆర్ గారు గడ్కరీ గారిని కలిసింది సార్. ఇగో ఇది తుమ్మల గారు కలిసిన ఫొటోస్ లేవు సార్. నేను పోయినప్పుడు నేను గడ్కరీ గారిని కలిసినాయి సార్. అట్లనే కేసీఆర్ గారు నేను కలిపి గడ్కరీ గారిని కలిసినాం సార్. ఇట్లా పలు దఫాలుగా వెళ్ళినాం సార్. వెళ్తే 2021 మార్చి 5 నాడు భరత్మాల ప్రాజెక్టులో చేర్చారు సార్. తర్వాత మళ్ళీ పరిశు చేస్తే 2021 డిసెంబర్ 6 నాడు అలైన్మెంట్ అప్రూవల్ చేసినారు సార్. మేము 2018లోనే అలైన్మెంట్ పంపించినాం సార్. 2021 డిసెంబర్ 6 నాడు అలైన్మెంట్ అప్రూవల్ చేసినారు సార్. అంటే ఇది స్టార్ట్ అయిందే 2015 నుంచి సార్. 2017లో సూత్రపాయ అంగీకారం, 2021లో భరత్మాలలో చేర్చినారు, 2021 డిసెంబర్లో అలైన్మెంట్ అప్రూవల్ ఇచ్చినారు. అంతా మేము ఉన్నప్పుడే జరిగినాయి సార్ మొత్తం. అయితే తర్వాత ఏమైంది సార్, వాళ్ళు పేచీ పెట్టారు. మీరు ల్యాండ్ 50% ఇస్తామన్నారు కదా, 4000 కోట్లు అయితే ల్యాండ్కు 2000 కోట్లు డిపాజిట్ చేయరు అన్నారు. 2000 కోట్లు డిపాజిట్ ఎందుకు వేస్తామండి, ఈ ల్యాండ్ మీరు ఎట్లా అక్వైర్ చేస్తే అట్లా మీరు ఇవ్వండి, మేము ఇస్తామని మాట మాట్లాడి ఆ పరిశు చేస్తే సంవత్సరం పట్టింది సార్. మేము 100 కోట్ల డిపాజిట్ కూడా చేసినాం సార్. చేసి సార్ సెప్టెంబర్ 22 నుంచి సెప్టెంబర్ 23 మట్టుకు 1 ఇయర్లో 4 జిల్లాలకు 4 ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్లను పెట్టి ఆ ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్ ఉంటుంది సార్. 3A 3 స్మాల్ ఏ 3 బిగ్ ఏ అని ఉంటుంది సార్. ఆ ప్రాసెస్ అంటే ఏంది, సర్వే నంబర్లు, ఏరియాలు అన్నీ కూడా ఎకరాల విస్తీర్ణం అన్నీ కూడా ఫైనల్ చేసి 3D నోటిఫికేషన్ కూడా సార్ 80% భూములకు 3D నోటిఫికేషన్ కూడా ఇచ్చినాం సార్ మేము ఉన్నప్పుడు. తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి సార్. ఇప్పుడు 15 నెలలు అయింది సార్. 15 నెలల్లో ఇప్పటికి సార్ 1 ఎకరం కూడా భూసేకరణ జరగలేదు సార్. ఒక్క రైతుకు 1 రూపాయి కూడా ఇవ్వలేదు సార్ ఇప్పటికి, ఈ రోజు మట్టికి సార్. అట్లనే ఏమైంది, మధ్యలో వాళ్ళు టెండర్ పిలిచినారు సార్. టెండర్ పిలిచిన రోజు ఎప్పుడు డిసెంబర్ 28 నాడు టెండర్ పిలిచినారు. 45 రోజులు టైం ఇచ్చి ఫిబ్రవరి 17 ఓపెన్ అవుతుంది టెండర్. డిసెంబర్ 28 నాడు మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి మేము ఫిబ్రవరిలో ట్రిపుల్ ఆర్ వర్క్స్ స్టార్ట్ చేస్తున్నాము అని ప్రెస్ మీట్ పెట్టారు సార్. ఇప్పటికీ సార్ టెండరే ఓపెన్ కాలేదు సార్. టెండర్ కూడా పోస్ట్పోన్ చేసిరు సార్. మళ్ళీ 2వ సారి పోస్ట్పోన్ చేసిరు సార్ ఇప్పుడు టెండర్. అయితే ఇంకా గమ్మత్ ఏం తెలుసా సార్, దీనికి NH నెంబర్ రాలేదు సార్. ఇంకా NH నెంబర్ రాకపోతే ల్యాండ్ అక్విజిషన్ NH యాక్ట్ ప్రకారం చేయాలి సార్. NH నెంబరే రాకపోతే NH యాక్ట్ అప్లికబుల్ కాదు, ల్యాండ్ అక్విజిషనే కాదు. అట్లనే సార్ ఇంకోటి ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ లేదు సార్. దీనికి ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ లేకపోతే పనులే స్టార్ట్ కావు. అంటే ఇప్పుడు టెండర్ కావడానికి వీల్లేదు, పనులు స్టార్ట్ కావడానికి వీల్లేదు. ఈ 15 నెలల్లో మరి ఏం చేసిర్రో మరి తమరి ద్వారా వారి సమాధానంలో చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. సౌత్ రీజనల్ రింగ్ రోడ్ కూడా సార్ మేమున్నప్పుడే ఇన్ ప్రిన్సిపల్ వాళ్ళు అగ్రి అయినారు. మేమున్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేము ఇద్దరం కలిసి అలైన్మెంట్ ఫైనల్ చేసి వాళ్ళకి పంపించి అలైన్మెంట్ వాళ్ళ దగ్గర ఉంది. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం అలైన్మెంట్ మారుస్తూ ఉన్నది. ఈ అలైన్మెంట్ మారుస్తుడు ఎందుకు, ఇది కూడా సమాధానం చెప్పాలి. ఈ అలైన్మెంట్ మార్చడం వల్ల వాళ్ళు టేకప్ చేస్తారో చేయరో డౌట్. ఒకవేళ వాళ్ళు టేకప్ చేయకపోతే, NH వాళ్ళు చేయకపోతే ఈ ప్రభుత్వం మీద, ప్రజల మీద 15,000 కోట్ల భారం పడబోతున్నది అని చెప్పి
నేను తమరి ద్వారా గౌరవ సభ్యులకు ప్రజలకు మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇకపోతే